నామమునకు ఘనత కలుగునుగాక. కీర్తనలు 19:12 వాక్యం చదువుకుంటున్నాము. తన పొరపాట్లు కనుగొనవాడెవడు? నేను రహస్యముగా చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషినిగా తీర్చుము. దావీదు భక్తుడు రాసినటువంటి కీర్తన ఇది. తను చేసినటువంటి తప్పును కనుగొని దేవుడు ఆయన్ని హెచ్చరిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. అయితే ప్రియమైనటువంటి దేవునిలారా, మనం ఎన్నో తప్పులు చేస్తున్నాము. మనకు వెంటనే గెద్దింపు, మారు మనసు, పశ్చాత్తాపం కలగటలేదు. చాలా కాలం తర్వాత దేవుని వాక్యం మనల్ని సంధించినప్పుడే మనకు మారు మనసు రక్షణ వస్తుంది. ఇక్కడ మనం గమనించినప్పుడు దేవుడు మానవులుగా జన్మించిన వారు పాపం చేయకుండా ఉండరు. పొరపాటు చేసి వెంటనే కనుగొని దాన్ని సరిచేసుకోగలిగిన వాళ్ళు చాలా తక్కువ మందే. సహజంగా ఈ భూమి మీద పాపం లేకుండా జీవించిన వాడు యోబు ఒక్కడే. దేవుడే ఆయన్ని గురించి యోబు గ్రంథం 1:8 వాక్యంలో సాక్ష్యం ఇస్తున్నాడు. యోబును కనుగొండి వార్తడు, నా యందు భయభక్తులు గలవాడు, చెడుతనమును విసర్జించిన వాడు అని చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. నీతిమంతుడనే సాక్ష్యం ఇస్తున్నాడు. వేరే ఎవరిని గురించి దేవుడు ఆ సాక్ష్యము ఇవ్వలేదు. కాబట్టి ప్రియమైనటువంటి దేవునిలారా, దావీదు భక్తిని చూస్తే దావీదు భక్తుడు పాపం చేశాడు. తను తెలుసుకొనలేదు. తనని హెచ్చరించుటకు నాతాన్ ప్రవక్తను పంపించాడు. నాతాన్ ప్రవక్త వచ్చి ఆ పాపం చేసిన వాడు నువ్వే అన్నప్పుడు, నేను పాపం చేశానని ఒప్పుకున్నప్పుడు నువ్వు నీ పాపం ఒప్పుకున్నావు కనుక నీకు మరణం తప్పించబడుతుందని చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. అయితే శిక్ష ఆయనకి తప్పలేదు. ఆ పాపాన్ని బట్టి ఒక గొర్రె పిల్లకి బదులు 4 గొర్రె పిల్లల్ని అతను ఇచ్చుకోవాల్సి వచ్చింది. అనగా ఒక ఊరియా ప్రాణమునకు బదులు దావీదు యొక్క 4 కుమారులు చంపబడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. ప్రియమైనటువంటి దేవుని మిల్లరా, మరి రోమీలకు రాసిన పత్రికలో ఏమని చెప్తున్నాడంటే, నీతిమంతుడు లేడు, ఎవడునూ లేడు, ప్రతి ఒక్కడు పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోచిన వాడే అని దేవుని వాక్యంలో మనం గమనిస్తున్నాం. అలా నీతిమంతుడు కాని వారు ఎవడునూ లేడు అనుకొనిచుండగా మనం గమనించినట్లయితే, అయితే క్రీస్తు యేసునందలి విశ్వాసం ద్వారా ఉచితముగా ఆయన రక్తం ద్వారా మనకు విడుదల కలుగుతుంది, మన నీతిమంతులుగా తీర్చబడుతున్నామని కూడా అదే రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలోనే మనం గమనిస్తున్నాం. దావీదు భక్తుని చూసినట్లయితే అటు దినమునకు 7 మార్లు దేవుని వాక్యం ధ్యానించేవాడు, దినమునకు 3 మారు ప్రార్థన చేసేవాడు. అయినను ఆయనకి తెలియకుండానే ఆయన ఒక పాపం చేస్తున్నట్టుగా మనం గమనిస్తున్నాం. ఎంతటి నీతిమంతులైనా, ఎంతటి పరిస్థితులైనా పాపం అనే అపవాది క్రియ వారిని లోబరుచుకొని వారి చేత పాపం చేసి దేవునికి దూరపరుస్తున్నట్లుగా మనం గమనిస్తున్నాం. ప్రియమైనటువంటి దేవునిలారా, యేసు ప్రభువు మనకు తోడుగా ఉన్నంత కాలము మనల్ని ప్రతి విధమైనటువంటి పాపం నుంచి విడిపించేదానికి, నడిపించేదానికి సహాయం చేస్తాడు. ఇందుకు సహాయపడేవాడు ఆదరణకర్త పరిశుద్ధాత్ముడు మాత్రమే. ఆయన మనం పాపమును గురించి ఏం చేస్తాడంటే, యోహాను సువార్తలో మనం గమనించినప్పుడు 16:7 నుంచి మనం గమనిస్తే, యేసు ప్రభు తండ్రి యొద్దకు వెళ్ళి ఆయన మన కొరకు విజ్ఞాపన చేసేవాడని చూస్తున్నాం. ఆయన తండ్రి యొద్ద నుంచి వచ్చాడు కనుక పాపమును గూర్చి ఆదరణకర్త, అనగానే ఆదరణకర్త పాపమును గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గూర్చి మనకు ఒప్పింపచేయనని మనం చూస్తున్నాం. లోకం ఆయన యందు విశ్వాసం ఉంచలేదు కనుక పాపమును గూర్చి, నేను తండ్రి యొద్దకు వెళ్ళుట వలన మీరు ఇక నన్ను చూడరు కనుక నీతిని గూర్చి, ఈ లోకాధికారి తీర్పు పొంది ఉన్నాడు కనుక మీరు తీర్పును గూర్చి ఒప్పుకొన చేయను. అయితే ఆయన అనగా సత్యస్వరూపి యొక్క ఆత్మ మీ మీదకి వచ్చినప్పుడు ఆయన సర్వ సత్యములోనికి మిమ్మల్ని నడిపించును అని కూడా దేవుని వాక్యంలో మనం గమనిస్తున్నాం. ఆయన తనంతటా తాను ఏమీ బోధింపక తండ్రి యొద్ద నుంచి వినిన మాటలే మీకు బోధిస్తాడు అని కూడా మనం గమనిస్తున్నాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవులారా, మనుషులుగా ఉన్న మనము ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన ఆత్మచేత నింపబడిన వారైతే ఈ యొక్క చేస్తున్నటువంటి పాపమును గురించి గ్రహించుకొని పాపమును విడిపించబడి పాపం లేకుండా జీవించేదానికి దేవుడు సహాయము చేస్తాడు. కాబట్టి దావీదు హెచ్చరించబడి మరణించకుండా జీవించడానికి దేవుడు సహాయం చేశాడు. మనం కూడా ఈ వాక్యం ద్వారా హెచ్చరింపబడుతున్నాము. హెచ్చరింపబడి పాపం చేయమని కాదు, మన హృదయాన్ని ఎల్లప్పుడూ మనలో ఉన్న ఆదరణకర్త పరిశోధిస్తూ మనకు తోడుగా ఉండి పాపమును గురించి, తీర్పును గురించి, నీతిని గురించి మనకు ఒప్పింపజేస్తూ ప్రతి విధమైన పాపంలో నుంచి మనల్ని విడిపిస్తూ పరిశుద్ధపరుస్తూ దేవుని సన్నిధికి చేరుస్తాడని మనం నమ్మి దేవుని యందు విశ్వాసం ఉంచి వాక్యానుసారమైన జీవితం జీవించి పరిశుద్ధాత్మతో నిండుకున్న వారై దేవుని సన్నిధిలో కనబడినట్టుగా ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, నీతిమంతుడు లేడు, ఎవడనూ లేడు, ప్రతి ఒక్కడు పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోచిన వారేనని మేము గమనిస్తున్నాం. అయితే క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచుట ద్వారా
ఆయన రక్తం వలన ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడుతున్నామని కూడా వాక్యములో చూస్తున్నాం. ప్రభువా, మేమందరము నా తండ్రి అందరం పాపం చేసిన వారమే, కానీ నీ యందు విశ్వాసం ఉంచి నీ రక్తంలో కడగబడి ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడి నీ వాక్యానుసారమైన జీవితం జీవించి పరిశుద్ధాత్మ చేత నడిపించబడేవారుగా ఉండనట్టుగా మీరు మాకందరికీ సహాయం చేయమని, దీవించమని, కరుణించమని యేసుక్రీస్తు పుణ్యనామనాది మిక్కిలి వినయంతో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.